అండి. నా పేరు చాంద్ భాషా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు నాలుగు సమస్యలు ఉన్నాయండి. మొదటిది పిఆర్సి, రెండవది డిఏలు, మూడవది ఐఆర్, నాలుగవది సిపిఎస్ రద్దు చేయటం, ఐదవది పెండింగ్ బకాయిలు విడుదల చేయటం. ఈ గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వేతనాలు ₹1 కూడా పెరగలేదండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు వరకు గత 2 సంవత్సరాల నుంచి ₹1 వేతనం కూడా పెరగలేదంటే మరి ఉద్యోగులకు డిఏలు క్రమపద్ధతులు ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తూ ఉంటే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లించాల్సినటువంటి రూల్ ఉంది. మరి దాన్ని ఈ రోజు వరకు కూడా అమలు చేయలేటువంటి పరిస్థితి ఉంది. నాకు దాదాపుగా 32 సంవత్సరాల సర్వీస్లో ఈ రోజు వరకు ఇన్ని సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవండి. 32 సంవత్సరాల సర్వీస్లో మేము సరెండర్ లీవులు అప్లై చేసుకుంటే ఒక 10 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ నెల రోజుల్లోనూ పడేవి. అలాంటిది ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవులు కూడా పడట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి పిఆర్సి ఇవ్వాలి. ఉద్యోగులు గొంతమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక పిఆర్సి, ప్రతి 6 నెలలకు ఒక డిఏ, ఇవి తప్ప ఉద్యోగులు ఏమీ అడగటంలా. మీరు అవి ఇచ్చి ఉంటే అసలు ఉద్యోగులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి సందర్భంలో మరి 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి పిఆర్సి గత పిఆర్సి కాలం ముగిసి కూడా 2 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఉద్యోగులు 2 సంవత్సరాలు నష్టపోయారు. ఆ నష్టపోయిన దానికి కనీసం అయ్యారన్నా ఈ విడుదల చేయకుండా ఈ ప్రభుత్వాలు మీనమేషాలు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణమే మేల్కొని సిపిఎస్ను రద్దు చేయాలని, మరి పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని, వెంటనే ఐఆర్ కూడా ప్రకటన చేయాలని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసే విధంగా పనిచేస్తే బాగుంటుందనేటువంటిది ఆలోచనకు తీసుకొస్తే ఈ ప్రభుత్వంలో ఇంకా ఉద్యోగులు దానికి తోడుకుంటారనేటువంటిది భావిస్తున్నా. అంతేకాకుండా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి సమస్యల మీద, ఉద్యోగుల యొక్క సమస్యల మీద ఈ రోజు వరకు అడ్రస్లు చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ లేదు. కనీసం కేబినెట్ సబ్ కమిటీని నియమించినట్టయితే ఉద్యోగ సంఘ నాయకులు వెళ్ళి ఆ కేబినెట్ సబ్ కమిటీతో నెలకోసారి 2 నెలలకోసారి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమవుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.